హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టూ వే డేటా బైండింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. టూ వే డేటా బైండింగ్ అర్థం కావాలంటే మనకి వన్ వే డేటా బైండింగ్ అనే కాన్సెప్ట్ ఏంటో అని అర్థం అవ్వాలి. వన్ వే డేటా బైండింగ్ అంటే ఏంటి అంటే మన మోడల్లో ఉన్న డేటాని మన డామ్లో ఉన్న డేటాతో బైండ్ చేయడం. అంటే మన మోడల్ జావా స్క్రిప్ట్ ఫైల్ కావచ్చు, ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాంట్లో ఉన్న డేటాని మన .html ఫైల్‌లో ఉన్న డేటాతో బైండ్ అయితే ఇది ఒక వన్ వే అనమాట. అలాగే రివర్సల్ కూడా జరగవచ్చు. హెచ్‌టిఎంఎల్‌లో ఉన్న డేటా జావా స్క్రిప్ట్‌లో ఉన్న డేటాతో కూడా బైండ్ అయినా అది వన్ వే. అలా కాకుండా 2 జావా స్క్రిప్ట్‌లో ఉన్న డేటా హెచ్‌టిఎంఎల్‌లో ఉన్న డేటాతో బైండ్ అయ్యి, హెచ్‌టిఎంఎల్‌లో ఉన్న డేటా జావా స్క్రిప్ట్‌లో ఉన్న డేటాతో బైండ్ అయితే దీన్ని టూ వే డేటా బైండింగ్ అంటారు. నేను అది ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. అందుకోసం నేను ఒక రియాక్ట్ యాప్‌ని క్రియేట్ చేసి పెట్టాను. ఒక రియాక్ట్ యాప్ రన్ అవుతుంది. సో నేను ఈ రియాక్ట్ యాప్‌లో ఫోల్డర్స్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే మనం సోర్స్ ఫోల్డర్‌లో యాప్.jsలో ఏదైతే కనిపిస్తుందో అది index.jsలోకి రెండర్ అవుతుంది. మనం ఓన్లీ వన్ index.html చేస్తాము. దాంట్లో index.jsని నేను ఇప్పుడు యాప్ చేయను కాన్సెప్ట్ మొత్తం క్లియర్ చేస్తున్నాను. అప్పుడు మీకు తెలుసు ఏం చూపిదని సేవ్ చేస్తున్నా. కంపెనీ యాప్.jsలో మనకేమి రెండర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీ వస్తుంది అనమాట. హెచ్‌టిఎంఎల్‌లో కంపైల్ సక్సెస్ఫుల్లీ. సో హెచ్‌టిఎంఎల్ పేజ్ క్లియర్ అయిపోయింది. నేను ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ముందుగా నేను ఒక టూ వే బైండింగ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూజింగ్ ఫంక్షనల్ కాంపోనెంట్ ఇన్ రియాక్ట్. నేను ఫంక్షనల్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఇది యాప్.js ఫైల్ కాబట్టి యాప్ అనే నేమ్ కన్వెన్షన్తో ఇచ్చుకున్న ఒక యారో ఫంక్షన్ యూస్ చేసి క్రియేట్ చేసిన ఫంక్షనల్ కాంపోనెంట్ని. ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. మనకి ఫ్రాగ్మెంట్స్ యూస్ చేసుకుని ఏం రిటర్న్ చేయాలో అక్కడ నేను రాస్తున్నాను. ముందుగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మన యాప్ అనే ఫంక్షనల్ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది index.jsలోకి వెళ్తుంది. index.jsలో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని యాప్ అనే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ రియాక్ట్ స్క్రిప్ట్ మోడ్ ఫ్రాగ్మెంట్స్లో మనం పెడుతున్నాము. root.render అంటే రూట్ అంటే ఇది ఒక ఐడి అనమాట. అంటే ఇక్కడ చూసారా మీరు గెట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్ రియాక్ట్ డామ్ యూజ్ చేసుకుని రూట్ అనే ఐడి ఎక్కడుందంటే మనకి పబ్లిక్లో index.html ఫైల్లో ఇక్కడ ఉంది. ఈ డివిజన్కి ఐడి రూట్ ఇచ్చాం. ఈ ఎలిమెంట్ని తెచ్చుకుని మనం ఈ ఎలిమెంట్లో రెండర్ చేస్తున్నాం. అంటే ఏం రెండర్ యాప్.js ఇంటర్నల్గా index.jsలోకి వెళ్తుంది, index.js ఇంటర్నల్గా index.htmlలోకి వెళ్తుంది. వాట్ ఎవర్ దట్ ఇస్ షోన్ ఆన్ index.html ఇక్కడ రెండర్ అవుతుంది అనమాట. సో మనం బ్యాక్ టు యాప్.js ఫైల్కి వచ్చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్లో రాయలేదు కాబట్టి హైలైట్ అవ్వట్లేదు. అందుకని అలా అయింది. h1 ఇప్పుడు యాప్.jsలో ఏదైతే మనం రెండర్ చేస్తున్నామో అది కంపైల్ అయిన వెంటనే ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది. నేను ఏం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే టూ వే బైండింగ్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఫస్ట్ ఒక వాల్యూని తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఒక 100 అనే వాల్యూని తీసుకున్నాను, లేదా ఒక 1 అనే వాల్యూని తీసుకున్నాను. ఐల్ కీప్ ఇట్ సో సింపుల్. ఓకే, ఇప్పుడు ఒక బటన్ తీసుకుంటున్నాను. ఇది హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్. నేను ఈ బటన్ని యూజ్ చేసుకుని ఇక్కడ కంపైల్ అయిన వెంటనే మనకి h2 ట్యాగ్లో బటన్ కూడా యాడ్ అవుతాయి. h2 ట్యాగ్లో 1 ఉంది, బటన్ చేంజ్ వాల్యూ అని టెక్స్ట్ ఇచ్చాను. సో ఈ బటన్ యూజ్ చేసుకుని హెచ్‌టిఎంఎల్
లో కనిపించే ఈ వాల్యూని చేంజ్ చేయగలిగితే ఇది ఒక వన్ వే రెండరింగ్. అంటే ఇక్కడ నేను చేంజ్ వాల్యూ అని క్లిక్ చేసిన వెంటనే ఇది చేంజ్ అవ్వాలి. సో దానికి మనం యూజువల్గా ఏం చేస్తామంటే ఆన్ క్లిక్ అనే ఒకటి రాసుకుని, ఒక ఈవెంట్ హ్యాండిలర్ రాసుకుని జావాస్క్రిప్ట్ సింటాక్స్లో ఇట్లా చేయొచ్చు మనం. ఏమని ఒక యారో ఫంక్షన్ చేసుకుని ఆన్ క్లిక్ అయిన వెంటనే మనం ఎగ్జాంపుల్గా దీన్ని ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను. నెంబర్ అని తీసుకున్నాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ ఈక్వల్స్ టు 1 అని తీసుకొని నేను ఇక్కడ నెంబర్ని రెండర్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ నెంబర్ 2 అవుతుంది. ఇక్కడ నెంబర్ నేను 1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ నెంబర్ 1 రెండర్ అవుతుంది. ఇప్పుడు నేను సేవ్ చేసిన కంపైల్ అయిన తర్వాత సేమ్ మనకి ఇదే కనబడుతుంది. ఇక్కడ నేను ఆన్ క్లిక్ జరిగినప్పుడు ఆ నెంబర్ వాల్యూ 2 అవ్వాలి అనుకుని పెట్టుకున్నాను. చెక్ చేద్దాం. అలర్ట్ ఆ నెంబర్ వాల్యూ ఏం జరుగుతుందో చూద్దాం. సో మామూలు కంపైల్ అయిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా 1 అలా కనబడుతుంది. చేంజ్ వాల్యూ అనే బటన్ని ఆన్ క్లిక్ జరిగిన వెంటనే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను క్లిక్ చేశాను. కన్సోల్ లాగ్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఆన్ క్లిక్ సారీ నేను క్యాపిటల్ సి వాడాలి మనం రియాక్ట్ చేసి వాడినప్పుడు. ఆన్ క్లిక్ చూపించాను. ఓకే, చేంజ్ వాల్యూ అని క్లిక్ చేసినప్పుడు సేవ్ అయింది. ఓకే, మనకి నెంబర్ ఇంటర్నల్గా ఇక్కడ ఆన్ క్లిక్ జరిగినప్పుడు నెంబర్ 2తో రీప్లేస్ అవుతుంది, అది ఇక్కడ జరుగుతుంది. కానీ మనం ఇక్కడ చేంజ్ వాల్యూ జరిగినప్పుడు ఈ హెచ్టిఎంఎల్లో ఉన్న వాల్యూ చేంజ్ అవ్వాలి అంటే వన్ వే డేటా బైండింగ్ అనేది జరగాలి. అంటే జావాస్క్రిప్ట్లో ఉన్న వాల్యూ చేంజ్ అయినప్పుడు హెచ్టిఎంఎల్లో ఉన్న వాల్యూ చేంజ్ అవ్వాలి అనే దానికోసం మనకు రియాక్ట్లో స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేసుకుంటే యూజ్ స్టేట్ అనే హుక్ని యూజ్ చేసుకోవాలన్నమాట. యూజ్ స్టేట్ అనే హుక్ని యూజ్ చేసుకోవాలి అంటే యూజ్ స్టేట్ మనం ఇనిషియల్గా ఈ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేమ్డ్ ఇంపోర్ట్ యూజ్ చేసుకుని యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్ చేసుకున్నాక యూజ్ స్టేట్లో ఏం వాల్యూ ఇస్తాం, ఇది ఒక మెథడ్ అనమాట. ఇనిషియల్గా యూజ్ స్టేట్ వాల్యూ 1 ఇచ్చాను అనుకుందాం. ఇలా తీసేద్దాం. యూజ్ స్టేట్ వాల్యూ అనేది ఇది ఒక అరేని రిటర్న్ చేస్తుంది అనమాట ఈ మెథడ్. లెట్ ఇలా ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఈ అరేలో ఫస్ట్ వాల్యూ వచ్చి ఫస్ట్ది ఇది ఒక వేరియబుల్ అనమాట. ఇదేమో ఒక మెథడ్ టు అప్డేట్ దిస్ వేరియబుల్ అనమాట. ఇప్పుడు నేను ఇనిషియల్గా యూజ్ స్టేట్ 1 అని ఇచ్చాను. యూజ్ స్టేట్ 1 అని ఏది ఇస్తే అది, అంటే యూజ్ స్టేట్లో ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇన్పుట్ అనే వాల్యూలోకి వెళ్ళిపోతుంది. ఆ ఇన్పుట్ వాల్యూని నేను ఇక్కడ పెడుతున్నాను h2 ట్యాగ్స్లో. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్పుట్ 1 ఇచ్చే కాబట్టి 1. ఇప్పుడు 2 చేంజెస్ చూస్తాను. 2 చేంజెస్ చూసాను. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనకి దీనివల్ల వస్తుంది. ఫర్ దిస్ మూమెంట్ ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, వాల్యూ నేను యూజ్ స్టేట్ వాల్యూ 2 ఇచ్చా. ఇన్పుట్లోకి 2 వెళ్ళాలి. కంపైల్ అయిన తర్వాత ఏం ఎర్రర్ వచ్చింది, ప్రెజెంట్ ఇది కూడా తీస్తున్నాను. యూజ్ స్టేట్ వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి, ఇన్పుట్లోకి 3 వెళ్తుంది. కంపైల్ అయిన వెంటనే మనకి హెచ్ఆర్ వాల్యూ 3 అవుతుంది. ఓకే, సో మనం ఈ హెచ్టిఎంఎల్ వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటే, అంటే ఇన్పుట్ వాల్యూని చేంజ్ చేయాలంటే అప్డేట్ ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని దాన్ని చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ 1 ఇస్తున్నాను. మనకి ఇప్పుడు అర్థమైంది కదా. దాన్ని చేంజ్ చేయాలి అంటే అప్డేట్ ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేసుకుని చేంజ్ చేయాలి. ఆన్ క్లిక్ ఏం జరగాలి అంటే